హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి కార్నర్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా ఈజీ అండ్ టేస్టీగా కుక్కర్లోనే క్యాబేజీ పచ్చిశనగపప్పు కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/4 టీ స్పూన్ జీలకర్ర, చిటికెడు ఆవాలు వేసి కొంచెం ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోవాలి. మనకి ఎంత వీలైతే అంత సన్నగా ఆనియన్స్ అయితే ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 లేదా 3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యాబేజీ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. క్యాబేజీ కూడా మనకి ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసి వేసుకోవాలి. క్యాబేజీ వేసిన తర్వాత ఆనియన్స్, క్యాబేజీ మొత్తం కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి. లేదంటే ఆనియన్స్ అడిగి మాడిపోతుంటాయి. ఇలా మొత్తం బాగా కలిపిన తర్వాత కొంచెం 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే ఒక 1/4 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. పసుపు, సాల్ట్ వేయడం వల్ల క్యాబేజీలో ఉన్న వాటర్ అంతా సపరేట్ అయిపోయి క్యాబేజీ పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై అవుతుంది. ఇలా 1 to 2 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 గంట ముందు నానబెట్టిన పచ్చిశనగపప్పు కూడా వేసుకోవాలి. ఈ పచ్చిశనగపప్పు ముందుగా నానబెట్టుకుంటే మనకి త్వరగా ఉడుకుతుంది అనమాట కర్రీ అయితే. ఇలా నానబెట్టిన పచ్చిశనగపప్పు కూడా వేసి ఒకసారి బాగా కలిపి ఒక మీడియం సైజు 2 టమాటాలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి టమాటాలు కూడా వేసి మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక 2 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటాలు సాఫ్ట్గా అయినంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూసారు కదా, మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి, లేదంటే అడిగిన మాడిపోతుంటుంది. ఇలా టమాటాలు సాఫ్ట్గా అయినంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఫ్రై చేయని అవసరం లేదు. ఇప్పుడు తగినంత కారం, రుచి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది చూసుకొని వేసుకోండి. ఆల్రెడీ మనం క్యాబేజీ ఫ్రై అవ్వడానికి వేసుకున్నాం కాబట్టి సాల్ట్ అనేది కొంచెం చూసుకొని వేసుకోవాలి, లేదంటే మరీ ఎక్కువైపోతుంది. కారం, సాల్ట్ వేసి ఒకసారి మొత్తం బాగా కలిపి కొంచెం తగినన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ మరీ ఎక్కువగా కాకుండా 1 గ్లాస్ వాటర్ వరకు వేసుకుంటే సరిపోతుంది. కుక్కర్ విజిల్ పెడతాం కాబట్టి వాటర్ ఎక్కువేమీ పడదు. ఇలా కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వేయించుకోవాలి. 3 విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది, ఎక్కువ టైం ఏమీ పడదు. ఆల్రెడీ శనగపప్పు ముందుగా నానబెట్టాం కాబట్టి 3 విజిల్స్ వేయించుకుంటే శనగపప్పు కరెక్ట్గా ఉడికిపోతుంది. 3 విజిల్స్ అయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, వాటర్ ఏమీ ఎక్కువ అవ్వలేదు, కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీ మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు చిటికెడు గరం మసాలా వేసుకోవాలి. చిటికెడు గరం మసాలా వేసి ఒకసారి మొత్తం బాగా కలిపి మూత పెట్టుకోవాలి 1 మినిట్ వరకు. 1 మినిట్ మూత పెట్టుకుంటే మనకి ఈ కొద్దిగా వాటర్లా అనిపిస్తుంది కదా, ఈ వాటర్ అంతా ఇంకిపోతుంది అనమాట. ఇక్కడ మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నేనైతే కొత్తిమీర లేదని కొత్తిమీర వేయలేదు. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేస్తే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. క్యాబేజీ పచ్చిశనగపప్పు కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఈ కర్రీ ఇంకా రైస్లో కానీ చపాతీలో కానీ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఎమ్మీగా కనిపిస్తుంది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.